రైట్. శేఖర్ రెడ్డి గారు, ఏంటి ఈరోజు వైద్యం పరిస్థితి ఏంటి, పేదల పరిస్థితి ఏంటి, గొప్పగా నడిచినటువంటి ఒక వైద్య ప్రక్రియ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ, ఇంటింటికి డాక్టర్ పంపించే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానీ, లేకపోతే విలేజ్ క్లినిక్లు 10,000కు పైగా విలేజ్ క్లినిక్ల నిర్మాణం కానీ, లేకపోతే ఆరోగ్యశ్రీ అనేది చాలా సమర్థవంతంగా అమలు చేసిన విధానం కానీ, 25 లక్షల వరకు వైద్యం చేసుకునేటటువంటి అవకాశం కల్పించడం కానీ, ఇవన్నీ 2 నెలల్లోనే కనుమరుగైపోయేటటువంటి దారుణమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏంటిది? రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నగానే లక్షలాది మందికి ఇది చేశారండి. ఆ డేటా మీరు తీస్తే దాదాపు 40 లక్షల మందిని స్క్రీన్ చేశారు. 10 లక్షల మందికి ఇంటర్వెన్షన్, మెడికల్ ఇంటర్వెన్షన్ అంటే సర్జరీ లాంటివి చేశారండి. డెఫినెట్గా సార్, గొప్ప స్కీమ్ ని నీళ్లు గార్చేయడం దురదృష్టం. సారీ అండి, సారీ ఫర్ ద ఇంటర్వెన్షన్. లేదు పర్లేదు, మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. డెఫినెట్గా నేను ఆ డేటాను కూడా మళ్ళీ 2000 రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినటువంటివి ఆపరేషన్లు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఈ డేటా కానీ, లేకపోతే 19 నుంచి 24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సేవలు కానీ, ఆ డేటాను కూడా డెఫినెట్గా ప్రజెంట్ చేస్తాను. ఎన్ని సర్జరీలు జరిగినాయి డెఫినెట్గా నేను చేస్తాను. ఇంకొక విషయం, చిన్న విషయం చెప్తానండి. నేను ఒకసారి విజయవాడ వెళ్ళాను, రాజశేఖర రెడ్డి గారు జీవించుండగా. పిన్నమనేని హాస్పిటల్కి వెళ్ళానండి. ఎందుకంటే అందరూ అడ్డపంచలాళ్ళు ఉన్నారు. అడ్డపంచలాళ్ళు ఏంటి విజయవాడలో ఎందుకున్నారు అని అడిగే డాక్టర్ గారిని, ఒక డాక్టర్ గారు నాకు తెలిసిన మా సిస్టర్ క్లాస్మేట్ అడిగితే, ఏం లేదు ప్రసాద్, అనంతపురంలో హార్ట్ ఆపరేషన్ చేసే అవకాశం లేదు, అందువల్లనే ఆ పేషెంట్లందరినీ ఇక్కడికి రిఫర్ చేశారు. ఒక ఫ్లోర్ అంతా వాళ్ళకి కేటాయించారు. పిన్నమనేని హాస్పిటల్లో ఫ్లోర్ అంతా కేటాయించారండి. దాదాపు నేను అనుకో 100 పేషెంట్స్ ఉంటారు. వాళ్ళందరికీ వైద్యం పర్ఫెక్ట్ గా చేస్తున్నారండి. అటువంటి మహత్తరమైన ఆశయంతో చేసిన పథకాన్ని నీరుగార్చేసే మనం ఏం చేయలేకపోతున్నామా అనే బాధ కలుగుతుంది. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. ఈశ్వర్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా చర్చలోకి వెళ్లే ముందు నాకు జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్. హైదరాబాద్ లో చాలా మంది ఉండేవాళ్ళు. ఏదైతే 2023లో అరకు వ్యాలీకి వాళ్ళ వెకేషన్ కోసం వెకేషన్ కి వచ్చిన తర్వాత వాళ్ళకి అర్ధరాత్రి సమయంలో యాక్సిడెంట్ అయితే, అరకు వ్యాలీ అంటే మొత్తం ఏజెన్సీ ప్రాంతం అండి. ఆ ఏజెన్సీ ప్రాంతంలో అరకు వ్యాలీలో వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే మిడ్ నైట్ అండి, ½ అన్ అవర్ టైం తీసుకొని ఆర్థోపెడిక్ వచ్చాడండి. ½ అన్ అవర్ టైం తీసుకుని ఆర్థోపెడిక్ వచ్చాడు. వాళ్ళ తర్వాత చెప్పింది ఏంటంటే, విశాఖపట్నం వచ్చిన తర్వాత రోజు నాకు చెప్పిన మాట ఏంటంటే, అర్ధరాత్రి పూట ప్రసవానికి ఒక లేడీ ప్రసూతి నొప్పులు పడుతూ ఉంటే ఆ టైంలో గైనకాలజిస్ట్ వచ్చి ఆవిడికి ప్రసూతి చేసి వెళ్ళిందండి. ఆ ఒక్క సంఘటన, వాళ్ళు తెలంగాణకు చెందిన, ఆంధ్రాకి చెందిన వాళ్ళు కాదండి, తెలంగాణకి చెందిన మిత్రులు. ఏపీలో ఏజెన్సీ ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో కూడా స్పెషలిస్ట్ డాక్టర్లు దొరుకుతున్నారా? వెరీ నైస్, వెరీ నైస్. ఇలా అయిపోయింది పరిస్థితి. లేదే, గవర్నమెంట్ హాస్పిటల్లో స్పెషలిస్ట్ డాక్టర్లు లేదే పరిస్థితి లేదే అనే స్థాయి నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కేవలం 2 నెలల పాలనలో 2 నెలలు ఆసుపత్రులు ఏ స్థాయిలో అధ్వాన్నానికి దిగజారిపోయాయంటే చెప్పుకోవడానికి, ఆంధ్ర రాష్ట్రం చెప్పుకోవడానికి సిగ్గుపడతా ఉన్నారు చాలా మంది ఆసుపత్రుల గురించి. రోజు సార్ దారుణం ఏంటంటే, ప్రైవేట్ విధానం చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు కొత్త కాదండి. 99 నుంచి 2004 మధ్యలో మొత్తంగా ఆయన నష్టాలు, ఇవి అనవసరం, గుదిబండ అని చెప్పి దేశవ్యాప్తంగా 80కి చిల్లర ప్రైవేటైజేషన్ చేస్తే, కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఆయన ప్రైవేటైజేషన్ చేసింది ఏకంగా 54 సార్. 54 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటైజేషన్ చేశారు. దానికోసం సపరేట్ గా ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్ అని ఒక విభాగాన్ని కూడా సెక్రటేరియట్ లో పెట్టి వాటన్నిటిని నిర్వీర్యం చేసి, వాటి ఆస్తులని పప్పులు బెల్లాలకి అమ్మినట్టుగా తన అనునయులకి కట్టబెట్టిన నీచమైన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. కాదంటారా? ఒక ఆల్విన్ ప్రైవేటీకరణ చేసింది ఎవరు? నిజాం షుగర్స్ ని, చిత్తూరు డైరీని, ప్రకాశం డైరీని, నెక్స్ట్ రిపబ్లిక్ పోస్ట్ ని, వీటన్నిటిని కూడా ఎవరండి ప్రైవేటైజేషన్ చేసింది? ఇలా ఆస్తులను అన్నిటినీ కూడా వాటి మీద మీరు అన్నట్టుగా పిచ్చి కుక్క అనే ముద్రేసి వాటిని నిర్వీర్యం చేసి ఆ ఆస్తులను తనకు సంబంధించిన వ్యక్తులకి పప్పులు బెల్లాల్లాగా పంచి పెట్టడమే చంద్రబాబు నాయుడు గారి నైజం. అదే ఆయన విధానం కూడా, నిజం కూడా సార్. ఇక ఆరోగ్యశ్రీ విషయానికి వస్తే సార్, 2,500 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఖజానాలో డబ్బులే పెట్టలేదు, మొత్తం ఖాళీ అయిపోయింది అంటుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారి దిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ముందు 7,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ డెవల్యూషన్స్ వచ్చాయి. అవును, ఏం డబ్బులండి సార్? 30,000 కోట్లకు పైగా అప్పులు తీసుకొచ్చారు సార్. ఇది అమరావతి 15,000 కోట్లతో కలిపి 30,000కి పైగా అప్పులు. ఇకపోతే రాష్ట్రానికి వచ్చే ఆదాయం, ట్యాక్సుల ద్వారా వచ్చే ఆదాయం, ఇదంతా ఏమైంది?
ఇదంతా ఏమైంది? వాళ్ళు చేసినటువంటి పథకాలు ఎన్ని? ఈ కేవలం లెక్కలు కూడా ఒకే ఒక ప్రజలకు పథకం. చెప్పాల్సిన, ప్రజలకు మనం అర్థమయ్యేలా చెప్పడం ఒక ఎత్తు. అసలు ఇలాంటి మాటలు ఏవి మాట్లాడకుండా 5 ఏళ్లు పరిపాలించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ లెక్కలు తీలేదు, వాళ్ళు చేసిన తప్పులు తీలేదు, ఏం చెయ్యాలో అది చేసుకుంటూ వెళ్ళారు. ఎప్పుడు ఒకరి మీద కారణాలు సాకులతో ప్రభుత్వాన్ని అయితే ఆయన ఎప్పుడూ నడపలేదు. 1 minute సార్, నేను కంప్లీట్ చేస్తాను. సో ఇలా ఇన్ని డబ్బులు ఉన్నా సరే ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు అని చెప్పి వేడుపులు ఏడ్చే చంద్రబాబు నాయుడు గారు మరి 700 కోట్ల రూపాయలు ఆయన దిగిపోయేటప్పుడు ఆరోగ్యశ్రీకి పెండింగ్ బిల్లులు పెట్టిపోయి, ఖజానాలో కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టిపోయి, ఇంకా అప్పులు ఎక్కడ పుట్టని పరిస్థితికి మేము తీసుకొచ్చామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పులు ఎక్కడ పుట్టవు అసలు అని చెప్పి ఆనాటి ఆర్థిక మంత్రి తెలుగు పార్టీ అయిన యనమల రామకృష్ణుడు గారు చెప్పిన మాటలన్నీ చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్యలో వైద్యం అంటే పేదవాడి వైద్యాన్ని రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకొచ్చి నాణ్యమైన వైద్యం, సార్ మీరు చెప్పినట్టుగా 0 వేకెన్సీ పోస్టులతో 54,000 పోస్టుల రూపాయలు 54,000 పోస్టులు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏనాడైనా సరే ఒక్క వైద్య రంగంలో 54,000 పోస్టులు కేవలం 5 ఏళ్లలో ఎక్కడైనా 5 ఏళ్లలో కేవలం 5 ఏళ్లలో భర్తీ చేయడం జరిగిందా? లేదు. 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది డాక్టర్లని గవర్నమెంట్ డాక్టర్ని రిక్రూట్మెంట్ చేశారో తెలుసా ఈశ్వర్ గారు? ఎంతమందిని? గుండు సున్నా. మరి సున్నా ఏమో నాకైతే నా దగ్గర లెక్కలేదు కానీ నిజమైన సున్నా. గుండు సున్నా సార్. ఒక్క ప్రభుత్వ డాక్టర్ని కూడా 2014 నుంచి 19 మధ్యలో ఆయన రిక్రూట్ చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు 54,000 చేశారంటే చంద్రబాబు నాయుడు గారు కనీసం 30,000 చేయలేరా అనుకుంటారు. కనీసం 20,000, 10,000, 1000, 100, 1 సున్నా ఏంటి సార్ సున్నా? సార్ నిజంగా దీని గురించి నేను గుంటూరులో ప్రభుత్వ హాస్పిటల్ సంబంధించిన గుంటూరులో పెద్ద డాక్టర్ గారితో ఎన్నికలకు ముందు మాట్లాడడం జరిగింది. ఆయన నాకు కాల్ చేశారు. యాక్చువల్లీ శేఖర్ రెడ్డి ఆయన 2014 నుంచి 19 మధ్యలో డాక్టర్లను ఎంతమందిని రిక్రూట్ చేశారు తెలుసా శేఖర్? గుండు సున్నా అని చెప్పి. గుండు సున్నా సార్. వీళ్ళు వైద్యం గురించి మాట్లాడుతుంటే, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి విధానాల గురించి ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుతుంటే సిగ్గేసింది ఆ రోజుల్లో వీళ్ళ. కానీ ఈ రోజు ఏ పరిస్థితి వచ్చింది సార్? ఈ రోజు ఏ పరిస్థితి? ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి ప్రభుత్వ మెడికల్ కాలేజ్, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలని వాళ్ళు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ ఫైనాన్స్డ్ విధానంలో మనకి మెడికల్ కాలేజీలు పెరిగే విధంగా, నిర్వహణ మొత్తం అద్భుతంగా వచ్చే విధంగా ఒక విధానాన్ని చూస్తే ఆనాడు ఎల్లో మీడియా ఏమొచ్చేసింది సార్? చూపించారు. ఈ రోజు ఆనాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం మాట్లాడారు సార్? లోకేష్ ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? కానీ నేడు అదే ఆసుపత్రుల్ని తన అనునీయులకి మళ్ళీ పప్పులు బెల్లాలు కట్టుపెట్టినట్టు సార్. నిర్వహణ మొత్తం వాళ్ళదే, అజమాయిషి మొత్తం వాళ్ళదే, సీట్ల వ్యవహారం మొత్తం వాళ్ళదే. రామోజీరావు గారు ఆ రోజు ఏదేదో రాసేశారు, చాలా దారుణంగా రాసేశారు రామోజీరావు గారు. చూడాలి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన కూడా అడగాలి, వారి ఆత్మ ప్రశ్నించాలి సార్. మెడికల్ కాలేజీలే కాదు వాటిలో ఉండే బోధన ఆసుపత్రులు కూడా సార్, బోధన ఆసుపత్రులు కూడా ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి ఈ సంస్కృతిని ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? రైట్ సార్, రైట్.